నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దుఃఖానికి సంబంధించి అంటే దుఃఖ సత్యానికి సంబంధించి 4 స్వాభావిక లక్షణాలు ఉన్నాయని నేను చెప్పుకున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మొదటిది పిల్లనత్తో అంటే హింస లక్షణంతో కూడి ఉంటుంది. రెండోది సంకటతో అనేక కారణాలతో కూడిన దాన్ని ఉత్పన్నం చేయే లక్షణం అది. సంతప్పతో అంటే ఏకధాటిగా శరీరాన్ని గుండెల్ని కాల్చేస్తూ మంటలు పుట్టించు లక్షణం కలది. అలాగే విపరిణామంతో మారిపోయే లక్షణం కలది. అంటే 4 ఆర్య సత్యాల్లో మొదటి సత్యం దుఃఖం. ఈ దుఃఖానికి ఈ 4 లక్షణాలు ఉంటాయి. అందుకనే ఏ ధర్మానికైతే 4 లక్షణాలు ఉంటాయో ఆ ధర్మాన్ని దుఃఖ సత్యం అంటారు. దుఃఖ సత్యంతో బాధపడుతున్న వారు అంటే చాలా అపాయస్తులు. వాటి పట్ల జ్ఞానులు జాగరూకతతో వ్యవహరించాలి. అనేక కారణాలతో నియంత్రించబడిన ఈ నామరూపంలోని పంచస్కంధాలలో పైన చెప్పిన 4 లక్షణాలు ఉన్నాయి. అందువలన పంచస్కంధాలు అనేక రకాల దుఃఖాలతో కూడి ఉంది దుఃఖ సత్యాన్ని పోషిస్తూ ఉంటాయి. అలాగే వీటిలో పిల్లనత్త అనే లక్షణం అతి ముఖ్యమైనది. మిగిలిన 3 ఈ ప్రభావ లక్షణానికి అనుబంధంగా ఉంటాయి. పిల్లనత్త అనగా హింస, బాధ, క్రూరమైన, అన్యాయమైన అని అర్థం. పరిస్థితులను అనుసరించి అర్థం చేసుకోవాలి. ఈ హింస లక్షణం 3 విధాలుగా ఉంటుంది. మొదటిది సంకట కారణంగా, రెండోది సంతాప కారణంగా, మూడవది విపరిణామ కారణంగా. అంటే కారణం చేత నియంత్రించబడి ఏ విషయమైనా మనిషిపై ఒత్తిడి కలిగించి దానిని పట్టుకొని వేలాడే స్వభావాన్ని కలిగిస్తుంది. ప్రారంభంలో వ్యక్తిలో సంకటం ద్వారా ఒత్తిడి పెంచుతుంది. అది మధ్యస్థితిలో సంతాపాన్ని కలిగిస్తుంది. చివరికి విపరిణామం కలిగించి హింసను రగిలిస్తుంది. ఈ బ్రహ్మలోకాల్లో కూడా దుఃఖ పరిణామం అనేది ఉంది. ఎవరైనా బ్రహ్మలోకాల్లో జన్మించాలి అనుకుంటే మొదట ఆ వ్యక్తి కిందటి జన్మలో ధ్యానాలు మరియు సమాపత్తులను అభ్యసించి ఉండాలి. ఇది అంత సులువైంది కాదు. బ్రహ్మలోకాల్లో జన్మించడానికి చేసిన కృషి వ్యక్తిపై తీవ్రమైన భారాన్ని కలిగిస్తుంది. ఇది ప్రారంభంలో కలిగే సంకట భారం. ఇలా ధ్యానం చేయదలుచుకున్న వ్యక్తి అన్ని విషయాలపై విరక్తిని పెంచుకొని ఒంటరిగా నివసిస్తూ లేక సన్యసించి ఏ అడవిలోనో కొండలపైనో నివసిస్తూ భిక్ష మీద భోజనం సంపాదించుకొని జీవిస్తూ అనేక కష్ట నష్టాలను ఓర్చుకుంటూ ధ్యాన సాధన చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం సామాన్యుడికి మోయలేని భారంగా కనపడుతుంది. సంకట స్థితి గడిచిన తర్వాత మధ్యస్థంలో సంతాప స్థితి కలుగుతుంది. అంటే గతంలో అతడు ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా ఒక వ్యక్తి ధ్యానంలో మరియు సమాపత్తుల్లో పరిపూర్ణత పొంది బ్రహ్మలోకంలో జన్మించడానికి అర్హత సంపాదించినప్పుడు, అనగా 5 ధ్యానాల్లో ఏదో ఒక ధ్యానంలో అర్పణ సమాధి స్థితిని ప్రాప్తించుకున్నప్పుడు అతడిలో అహంకారం అన్నది చెలరేగుతుంది. నేను ఉన్నతుడను, నేను దానిని సాధించాను, నేను బ్రహ్మలోకంలో జన్మించి శాశ్వతుడను అవుతాను, ఇక నాకు నాశనం అనేది లేదు అనే ఉచ్ఛేద దృష్టి అన్న అహంకారం కలిగి బ్రహ్మలోకంలో ఉన్న సుఖభోగాలన్నిటినీ నేను అక్కడ జన్మించి అనుభవిస్తాను అని ఊహాలోకాల్లో తేలుతూ అప్పటిదాకా పాటించిన ధర్మ నియమాలను నిర్లక్ష్యం చేస్తాడు. అతడిలో ఉన్న మనోవికారాలు బలపడి అతడిలో సంతాపం కలగడం వలన అతడి శరీరం, గుండెలు కాలిపోతూ మంటలు చెలరేగుతాయి. హృదయం
అహంకారంలో ఇతర మనోవికారాలతో మంట మండుతూ ఉంటుంది. ఇది సంతాపం కారణంగా అనుభవించవలసిన భారం. బ్రహ్మ 10 రకాల మనోవికారాలతో చుట్టబడి ఉన్నప్పుడు బ్రహ్మలోకాలలో ఉన్న కారణంగా ఆయనకి వాటి భారం తెలియదు. ఆయన అదంతా తన ఇష్ట ప్రకారం తన మంచికే జరుగుతుందని భ్రమపడతాడు. ఎప్పుడైతే ఆయనలోని ప్రశాంతత తొలగి ఆందోళన, పశ్చాత్తాపం చోటు చేసుకుంటుందో అప్పుడు ఆయనకు జమకూడిన మనోవికారాల బరువు తెలిసి వస్తుంది. మానవుడు తనలో సంచితమైన జమకూడి ఉన్న మనోవికారాల భారాన్ని ఎప్పటికీ తెలుసుకోలేకపోవడమే కాకుండా తమ ఇష్టపడుతున్న విషయం పట్ల రాగం, అయిష్ట విషయాల పట్ల ఉన్న ద్వేషాలు మనోవికారాల రూపంలో జమ అవుతున్నాయని, అవన్నీ తనలో ఎప్పటికో అప్పటికి తనకు మోయలేని భారం అవుతాయని తెలుసుకోలేడు. అతడు బ్రహ్మగా జన్మించి ఉన్నప్పటికీ ఆయనలోని నామరూపాల స్కందాలు అన్ని రకాల మనోవికారాలను ఉత్పన్నం చేస్తూ ఉంటాయని, అవి తనకు జీవితాంతం భారం అవుతాయని తెలుసుకోలేడు. చివరకు విపరిణామ రూపంలో దుఃఖం అనేది భారం అవుతుంది. అనగా ప్రాణితో ఉన్న సంబంధాలు విపరిణామం కారణంగా మరణించడం ద్వారా దుఃఖాన్ని కలిగిస్తుంది. జన్మ మారిపోవడం వల్ల, అనగా విపరిణామం చెందడం వల్ల కలిగే దుఃఖం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంత విచిత్రమో చూసారా? బ్రహ్మగా ఉన్న లోకాలు సర్వసుఖాలు అనుభవించాడు. అక్కడ ఆయుష్ పూర్తయింది. ఆయనలోని పంచస్కందాలు మరణించి ఆయన కర్మానుసారంగా అధోలోకాల్లో జన్మించాల్సి రావడం విపరిణామంలో గూడు కట్టుకొని ఉన్న దుఃఖం. కొందరు బ్రహ్మలు అధోలోకాల్లో జన్మించే ముందు ఏదో ఒక కామలోకంలో జన్మించి అక్కడ ఆయుష్ పూర్తి అయినప్పుడు మళ్ళీ అధోలోకాల్లో జన్మిస్తారు. అవీసి నరకలోకంలో జన్మించి అగ్ని మంటలకు ఆహుతి అవుతూ బాధలు, దుఃఖం అనుభవించవలసి రావచ్చు. లేక జంతులోకంలో కుక్కగానో లేకపోతే వేరే జంతువులుగానో జన్మించి అనేక కష్టాలు, బాధల్ని పడవలసి రావచ్చును. ఇంకా హీనమైన కీటకాలు రూపదాల్చి చిన్న చిన్న ఈగలుగాను, దోమలుగాను, లేకపోతే చిన్న చిన్న కీటకాలుగా జన్మించాల్సి కూడా రావచ్చు. అందువలన ఈ బ్రహ్మలో కూడా ఉన్న పంచస్కందాలు విపరిణామ రూపంలో భారమవుతాయి. అందువలన ఈ బ్రహ్మ శరీరం నుండి పంచస్కందాలు దుఃఖ సత్యానికి ఉన్న 4 లక్షణాలు కలవి. ఏంటవి? పిలనత్త, సంకటత్త, సంతాపత, ఇంకా విపరిణామిత. సో బ్రహ్మలోకం కూడా అనిత్యమైనది. అది కూడా పుణ్యం ఉన్నంత వరకే అక్కడ ఉంటారు. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ ఇంకో చోట జన్మ తీసుకుంటారు. అలాగే దేవలోకాల్లో గల దుఃఖ పరిమాణం. 6 దేవలోకాల్లో జన్మించిన దేవతలు కూడా నామరూపాలు కలిగిన పంచస్కందాల సమ్మేళనం వలన జన్మించిన ప్రాణులే. ఈ 6 దేవలోకాల్లో స్వర్గలోకాలు ఉంటాయి. అంటే వీటినే స్వర్గలోకాలు అని కూడా అంటారు. కామవచరానికి సంబంధించిన అన్ని రకాల ఇంద్రియ సౌఖ్యాలు, భోగభాగ్యాలు ఈ లోకాలలో జన్మించి ఉన్న ప్రాణులు అనుభవిస్తూ సుఖ సంతోషాలతో, ఆనంద ఉత్సాహాలతో తేలియాడుతూ ఉంటారు. పంచస్కందాల్లో ఉన్న దుఃఖాలు వీరిలోనూ ఉంటాయి. ప్రారంభంలో సంకటం ద్వారా, మధ్యలో సంతాపం ద్వారా ఆకరణ, విపరిణామం వల్ల కలిగిన పరిస్థితులు వీరిలో మోయలేని భారాన్ని కలిగిస్తాయి. సంకట దుఃఖం. మానవులు పుణ్యకార్యాలను నిస్వార్థంగా శ్రద్ధగా ఆచరించడం వలన వారికి ఉన్నత దేవలోకాల్లో జన్మించడానికి అవకాశం కలుగుతుంది. వీరిలో తీవ్రమైన పాపకర్మలు లేనప్పుడు కుశల కర్మలు శక్తివంతమైనందువలన ఉన్నత లోకాల్లో జన్మించగల అవకాశం లభిస్తుంది. మానసికంగా మంచి కర్మలు చేయాలని సంకల్పించినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. అవి అమల్లోకి నిస్వార్థంగా వచ్చినప్పుడే అతడికి ఆ పుణ్యం అనేది లభిస్తుంది. నీతిదాయకంగా జీవించడం అంటే
నీతి అనే శీలపాలన నియమ నిబంధనలను నిష్ఠగా పాటించాలి. ఏ ఒక్క శీలం భంగమైనా అది అవినీతిదాయకమే అవుతుంది. ఎవరైనా దాన ధర్మాలు చేయకుండా పేదలకు నిస్సహాయులకు సహాయపడకుండా ఉన్నప్పుడు వారు మరణించిన తర్వాత అదో లోకాల్లో జన్మించక తప్పదు. స్వర్గలోకాల్లో జన్మించాలి అంటే కుశలమైన పవిత్రమైన కర్మలు నిష్ఠగా నిస్వార్థంగా ఆచరించక తప్పదు. వారు చేసిన పుణ్యకర్మల ఫలితంగా వారు ఉన్నత దేవలోకాల్లో జన్మించినప్పటికీ వారు ఇది వరకు చేసిన పుణ్యకర్మలు హీనమైనవి అనగా స్వార్థంతో కీర్తి ప్రతిష్టల కొరకు ఆచరించబడినవి అయితే కనుక వారికి ఆ లోకాల్లో జన్మించినప్పటికీ వారు ఆ లోకాల్లో అట్టడుగు స్థాయిలోనే జీవించాల్సి వస్తుంది. అందువలన నిస్వార్థ బుద్ధితో వారు ఎంతెంత ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ శీలపాలన సరైన విధంగా చేస్తున్నప్పుడు వారు మరణించిన తర్వాత ఉన్నతమైన స్వర్గలోకాలలో ఉన్నత స్థాయిలో జన్మించి అన్ని రకాల సుఖ సంతోషాలు సౌభాగ్యాలు భోగభాగ్యాలను ఉన్నత స్థాయిలో అనుభవించగలుగుతారు. ఈ సంగతి తెలిసిన కొందరు ఉన్నత స్వర్గలోకాల్లో జన్మించాలని అన్ని రకాల సుఖాలు అనుభవించాలి అన్న స్వార్థ చింతనతో ఎంతో గొప్ప పుణ్యకార్యాలు ఆచరించినప్పటికీ అది వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ఏ పనైనా విధి లేని పరిస్థితిలో చేయక తప్పని పరిస్థితిలో చేసినప్పుడు అది దుఃఖాన్ని కలిగిస్తుంది. దాన ధర్మాలు చేయకుండా శీలపాలన చేయకుండా ధ్యానం చేయకుండా ప్రాణులు స్వర్గలోకాల్లోనూ బ్రహ్మలోకాల్లోనూ జన్మించగలిగితే ఇంకా దాన ధర్మాలు శీలపాలన ధ్యానం పుణ్యకర్మ ఆచరణ ఎవరు మాత్రం ఎందుకు చేస్తారు? వాటి అవసరం లేకపోయినప్పుడు వాటి ఆచరణ ఎలా కుదురుతుంది? అందువలన వాటిని తప్పకుండా చేయాల్సిందే, మరో మార్గం లేదు. ఒకసారి ఒక ప్రాణి దేవలోకంలో జన్మించిన తర్వాత మంటలు మండించగల కామ కోరికలతో కూడిన తృష్ణలు వారిలో జనించి పంచస్కందాలను కాల్చుతూ మంటలు మండిస్తాయి. ఇది సంతాప దుఃఖం అన్నమాట. జీవితాంతం అలాగే దేవతల జీవితం గడుస్తుంది. వారిలోనూ ద్వేషం మోహం శోకం పరిదేవనం దుఃఖం దోమనస్సం మరియు ఉపాయాసాలు వారి జీవిత కాలంలో జీవితాంతం జాగృతమవుతూనే ఉంటాయి. ఈ విధంగా దేవతలు కూడా సంతాప దుఃఖ భారాన్ని మోస్తుంటారు. అలాగే ఈ దేవతల లోకంలో కూడా విపరిణామ దుఃఖం అనేది ఉంది. దేవలోకాల్లోని దేవతలు అనేక రకాల సుఖభోగాలను అనుభవిస్తూ ఉండగానే ఎప్పుడైతే వారి ఆయుష్ పూర్తి అవుతుందో ఆ క్షణంలో బాహ్య శక్తుల ద్వారా పెద్ద మంట ఉత్పన్నమైనప్పుడు ఆయుష్ తీరని దేవత మరణిస్తుంది. సాధారణంగా ఇలా మరణించిన వారు జీవించి ఉన్నత లోకాల కన్నా క్రింద లోకాల్లో పునర్జన్మిస్తారు. నిజానికి వారిలోని పంచస్కందాలే వారిని కింద లోకాల్లో పునర్జన్మించేలాగా చేస్తాయి. ఈ విధంగా దేవతలు విపరిణామం ద్వారా ఒత్తిడిని అనుభవిస్తారు. బ్రహ్మలోక వాసుల్లో సంకట ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే సంకటత ఒత్తిడిని మొదటి అధికంగా భరించడం వలన సాధారణంగా మిగతా రెండు ఒత్తిడిలు అనగా సంతాప విపరిణామ ఒత్తిడిలు తేలికగా అనిపిస్తాయి. అంతేకాకుండా విపరిణామం దీర్ఘకాలం తర్వాత వచ్చేది కాబట్టి దానిని తేలికగానే అనుభవించగలుగుతారు. బ్రహ్మలు కొన్ని కల్పాల పాటు దీర్ఘకాలం జీవించి ఉండగలుగుతారు. 6 స్వర్గలోకాల్లో ఉన్న దేవతలకు సంకట దుఃఖం భారం అనిపించదు. దానం శీలపాలన సాధనలు ఇంకా ధ్యానం సమాధి స్థితులు వాటి సాధన కంటే 1000 రెట్లు తేలికైనటువంటివి. అందువలన సంకట దుఃఖం తేలికగా అనిపించినందున ఇంకా వారిలో క్లేశాలు తొలగిపోనందున దేవతల్లో ఈ సంతాప దుఃఖం చాలా చాలా భారంగా ఉంటుంది. 6 ఇంద్రియ ద్వారాలలో కలుగు కామతృష్ణలు జాగృతమై వాటి కారణంగా తృష్ణలపై వాంఛలు తీరనందున వారిలో అసంతృప్తితో కూడిన మంటలు వారి గుండెల్లో చెలరేగుతూ ఉండటం వలన వారు కామతృష్ణలకు సంబంధించిన కార్యకలాపాల్లో మునిగి తేలి ఉన్నందున జీవితాంతం కూడా కామతృష్ణలతో కూడిన
మంటలతో మండిపోతూ సంతాప దుఃఖ భారాన్ని భరిస్తుంటారో మిగిలిన మనోవికారాలు కూడా వారిలో సంచితమై ఉన్నవి కాబట్టి వాటికి అనుకూల పరిస్థితుల్లో పరిపక్వమై వాటి ద్వారా వాళ్ళు ఇంకా దుఃఖ భారాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారిలోని తృష్ణే వారిలో అంతులేని దుఃఖాన్ని వారికి తెలియని రూపంలో కలగజేస్తూ ఉంటుంది. విపరిణామ దుఃఖం కూడా వారిలో తొందరగానే లభిస్తుంది. వారి ఆయు ప్రమాణం సంవత్సరాలు, నెలలు, రోజుల్లో గడించబడుతుంది. బ్రహ్మలతో ఆయు ప్రమాణంతో పోల్చినప్పుడు దేవతల ఆయు ప్రమాణం ఒక మెరుపు మెరిసినంత కాలం, అంటే కంటి రెప్ప వాల్చినంత కాలం మాత్రమే ఉంటుంది. ఈ 6 స్వర్గలోకాలలో ఉన్న దేవతలంతా ఎంతో దుఃఖపడుతున్నామని భ్రమిస్తున్నప్పటికీ నిజానికి ఎంతో సుఖపడుతున్నామని భ్రమిస్తున్నప్పటికీ నిజానికి వారి మనసులో, అంటే వారిలో చెలరేగుతున్న కామరాగాల వలన కలిగిన మంటలతో మండిపోతూ ఉంటారు. కానీ ఆ మంటలను అర్థం చేసుకోలేరు. ఈ విధంగా 6 దేవలోకాల్లో ఉన్న దేవతలు 4 రకాలుగా ఒత్తిడులను అనుభవిస్తున్నందున అవన్నీ కూడా దుఃఖ సత్యంగా ప్రకటితమవుతాయి. అలాగే మానవ లోకంలో కూడా దుఃఖభారం అనేది ఉంటుంది. మానవులు కూడా ఈ పంచస్కందాలతో జన్మించినటువంటి వారు. అందువలన వారు కూడా 3 రకాల ఒత్తిడులను అనుభవిస్తూ ఉంటారు. ఏంటి? సంకట, సంతాప, విపరిణామ దుఃఖాలు. మొదటిది సంకట దుఃఖం. సంకట పరిధిలో మానవులు పెద్దగా ఏమి కష్టపడలేరు. అంటే మానవుల్లో సంతాప దుఃఖం దేవతలతో సరిపోల్చినప్పుడు 100,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మానవుల ఆయు ప్రమాణం దేవతలు ఇంకా బ్రహ్మలతో పోల్చినప్పుడు చాలా తక్కువ. అందువలన వారి నాశనం కూడా చాలా వేగంగా జరుగుతుంది. మానవుల ఆయు ప్రమాణం ప్రస్తుతం 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఉంటే, అతి తక్కువ స్థాయిలో ఉన్న దేవతల ఆయు ప్రమాణం అన్నది 90,000 సంవత్సరాలు ఉంటుందని తెలిసినప్పుడు మానవుల ఆయు ప్రమాణం ఎంత పరిమితమైందో తెలుస్తుంది. మానవుల్లోని పంచస్కందాలలో ఈ సంతాప దుఃఖం ఎంతెంత భారంగా ఉంటుందో తెలుసుకుందాం. మానవుల కష్టాలు ఎలా ఉంటాయో చూడండి. తల్లి గర్భంలో పిండ దశలో ఉండే కష్టాలు, ప్రసవంలో ఎదుర్కోవలసిన ఒత్తిడి వలన కలుగు నష్టాలు, ఇంకా వాతావరణంలో ఉన్న ఎండ వేడిమ వలన కలుగు నష్టాలు, అంటే వాటి ద్వారా వచ్చే కష్టాలు, చలికాలంలో చలిగాలుల వలన కలిగే కష్టాలు, కొన్ని ప్రాంతాలలో ఎండలు జీవులను మార్చేస్తూ ఉంటాయి, అంటే బాగా కాలుస్తూ ఉంటాయి. అక్కడ జన్మించిన వారు అధిక వృష్ణం వలన, అంటే అధిక వేడి వలన పడు కష్టాలు, ఇంకా వేడిగాలులు, వడగాలులు, కీటకాల నుండి, ఈగల నుండి, దోమల నుండి బాధలు, వ్యవసాయదారులు పంటలు పండించడానికి పడే కష్టాలు, వారు జీవించి ఉండడానికి ఇంకా వ్యవసాయం చేసే సమయంలో పెట్టుబడులకు కావాల్సిన డబ్బు సమకూర్చుకోవడానికి పడే కష్టాలు, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో పడే కష్టాలు, పారిశుద్ధ్య విభాగాలలో పనిచేయే ఉద్యోగులు పడే కష్టాలు, ప్రజా పరిపాలనలో ఉండే కష్టాలు, ఇంకా భార్య పిల్లల్ని పోషించడానికి పడే కష్టాలు, నిత్య అవసరాలు, ఆహార పదార్థాలు కుటుంబ సభ్యులందరికీ సరిపోయినంతగా సమకూర్చడంలో పడే కష్టాలు, అందరికీ పౌష్టికాహారం అందించడంలో పడే కష్టాలు, ఎక్కువసేపు పనిచేయడం వల్ల శరీరంలో కలిగే అలసటలు, తిమ్మిరులు, నడుము నొప్పులు, ఇతర శారీరక బాధల వల్ల పడే కష్టాలు, ఇంద్రియ భోగాలు అనుభవించడానికి పడే కష్టాలు, వికృతపు చేష్టలు మొదలగునవి మానవులు నివసించు భూమండలాలలో ఏ దేశంలోనైనా ఒకేలాగా ఉంటాయి. ఇంకా వేరే రకపు కష్టాలు ఉన్నాయి. ఏంటి? ఇంద్రియ సౌఖ్యాలను అతిగా అనుభవించడం వలన కలిగే కష్టాలు, పాపకృత్యాలు చేసి జీవన వృత్తి కోసం, అంటే డబ్బు సంపాదించుకోవడంలో కలిగే కష్టాలు, భార్య పిల్లల కోరికలన్నిటినీ తీర్చుతూ వారిని సంతృప్తిపరచడానికి చేయి పనుల వల్ల కలిగే కష్టాలు, వ్యక్తులలో తప్పుడు నమ్మకాల వల్ల, గుడ్డి నమ్మకాల వల్ల
కలిగిన మిథ్యా దృష్టుల వలన, చేయు తప్పుడు పనుల వల్ల కలిగే కష్టాలు, వ్రతాలు అని నోములు నోస్తూ వాటి నియమ నిబంధనలను నిష్టగా పాటించడంలో ఉన్న కష్టాలు. కొన్ని వ్రతాలలో మండుతున్న ఎండాకాలంలో చుట్టూ మంటలను పెట్టుకొని మధ్యలో అర్ధనగ్నంగా కూర్చొని ఆ వేడిని అనుభవిస్తూ శరీరాన్ని కష్టపెట్టుకోవడంలో ఉండే కష్టాలు. అలాగే శీతాకాలంలో కూర్చొని ఆ వేడిని అనుభవిస్తూ సారీ శీతాకాలంలో తెల్లవారుజామున నీటిలో మునిగి ఉండడంలో, జపం చేయడంలో ఉండే కష్టాలు, ఇవన్నీ వ్యక్తులలో నాటుకొని పోయి ఉన్న గుడ్డి నమ్మకాల వల్లే కలుగుతాయి. రోగాలతో బాధపడుతున్నప్పుడు కలిగే కష్టాలు, దీర్ఘ వ్యాధులు, నయం కాని వ్యాధులతో అనారోగ్యం, ఇటువంటి పరిస్థితుల్లో కలిగే మానసిక వ్యధ, వాటి వల్ల కలిగే కష్టాలు, ఇంకా ప్రమాదాలు, దొంగలు, దోపిడీదారుల వల్ల కలిగే ప్రమాదాల వల్ల ఏర్పడ్డ కష్టాలు, ఇలా ఎన్నెన్ని చెప్పగలం. మనిషి జీవితమే ఈ కష్టాలతో, దుఃఖాలతో నిండి ఉండటం వలన మానవుల్లో ఈ సంతాప దుఃఖం అత్యంత తీవ్రంగా ఉండి భరించలేనంత భారంగా ఉంటుంది. మానవ జన్మలో ఉండే విపరిణామ దుఃఖం ఏంటంటే, మానవ జన్మ లభించడం అనేది ఎంతో దుర్లభమైన విషయం. అంటే చాలా కష్టం మీద దొరుకుతుంది మానవ జన్మ, అరుదుగా లభిస్తుంది. అయినప్పటికీ ఏ ప్రాణి అయినా ఈ మానవ లోకంలో జన్మిస్తున్నాడంటే అతడు ఏ క్షణంలోనైనా కూడా మరణించవచ్చు. గర్భస్థ శిశువు అవస్థ నుండి అతడు వయసు అంటే అతడి ఆయుష్ తీరేంత వరకు ఎప్పుడైనా అతడు ఏదో ఒక వినాశ కర్మ వలన మరణించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. గర్భవాసం నుండి పిండ రూపం దాల్చి ఒక చిన్న ఖండ స్వరూపంగా తయారై అది కోడిగుడ్డు ఆకారంలో కోలగా మారి మాంసపు ముద్దగా తయారై తర్వాత అది ఘన రూపం దాల్చి వాటిపై అవయవాలు కలుగు ప్రాంతాల్లో బుడిపాలుగా లేచి అవయవ రూపం దాల్చి కాళ్ళు చేతులు ఏర్పడి ఇంద్రియాలు ఏర్పడి ఇలా పిండం నుంచి మనిషి ఆకారం దాల్చి మనిషి శిశువు రూపంలో తల్లి గర్భం నుండి జన్మిస్తాడు. ఈ భవ సంసార చక్రంలో ప్రాణి లెక్కలేనన్ని సార్లు పుట్టి మరణిస్తూ తిరిగి ఈ జనన మరణ చక్రంలో పడి తిరిగాడుతూనే ఉంటుంది. ఈ విధంగా మనిషిలోని పంచస్కందాలు 4 రకాలుగా భారమై ఉండటం వల్ల మనిషిలో దుఃఖం సంచితమై ఒక సత్యంగా పరిణమిస్తుంది. ఇదే మనిషిలో గల దుఃఖ సత్యం. అలాగే అధోలోకాల్లో కూడా దుఃఖ పరిణామం అనేది ఉంటుంది. అంటే మొదట బ్రహ్మలోకాల్లో ఉన్న జన్మ గురించి చెప్పుకున్నాం, తర్వాత దేవతా లోకాలు, తర్వాత మానవ లోకాలు, తర్వాత అధోలోకాలు. 4 రకాల నరకలోకాలు ఉంటాయి. అంటే అధోలోకాలు అన్నా నరకలోకాలు అన్నా సేమ్. మొదటిది నిరయలోకాలు, రెండవది జంతులోకం, మూడవది ప్రేతలోకం, నాలుగవది రాక్షసలోకం. అధోలోక ప్రాణుల్లో కూడా ఈ పంచస్కందాలు ఉంటాయి. ఇవి 4 రకాలుగా దుఃఖాలను కలిగించి భారం అవుతూ ఉంటాయి. మొదటిది సంకట దుఃఖం. అంటే గత జన్మల్లో ప్రాణులు చేసిన పాపకర్మల ఫలితంగా 4 అధోలోకాల్లో పునర్జన్మ కలుగుతుంది. ఒక ప్రకటన ప్రకారంగా జీవుల చిత్తం పాపకృత్యాలు చేయడంలో ఆనందాన్ని అనుభవిస్తుంది. ఈ ప్రాణులు వారి ఇష్ట ప్రకారం పాపకృత్యం చేస్తుంటారు. దీనిని వారి కష్టమని అనుకోరు, ఎందుకంటే ఈ పాపకృత్యాలు వారికి ఆనందాన్ని కలుగజేస్తాయి. అందువలన అధోలోక ప్రాణుల్లో సంకట దుఃఖం అంతగా భారం అనిపించదు. కానీ ఈ కర్మల వలన కలుగు కర్మఫలాలను గురించి ఆలోచించినప్పుడే ఈ సంకట ఫలితాల బరువు అన్నది చాలా భారంగా తప్పక అనిపిస్తుంది. ఈ 4 అధోలోకాల్లో ప్రాణులు అనుభవించే దుఃఖాల గురించి చెప్తూ బుద్ధుడు ఈ విధంగా ప్రకటించాడు. ఈ ప్రాణుల్లో కలుగు సంతాప దుఃఖం యొక్క పరిణామాన్ని వర్ణించతరం కాదు. అంటే అంత దుఃఖం ఉంటుంది. ఎంతో ఎక్కువ పరిమాణంలో లెక్కించలేనంతగా ఉండే తీరని దుఃఖాన్ని ఈ ప్రాణులు నిత్యం అనుభవిస్తూ ఉంటారు.
వాటి వివరణ సంవేగవత్తు అనే గ్రంథంలో మనకి వివరించబడింది. అలాగే నరకలోకంలో జన్మించిన వారి ఎముకలు, నరాలు, కండరాలు, గుండె, ఊపిరితిత్తులు, మెదడు మొదలుగునవి అన్నీ ఎరుపు రంగులోకి మారి కాలుతూ ఉంటాయి. వారి శరీరాల నుండి అగ్నిశిఖలు బయటికి పొడుచుకుంటూ వస్తూ ఉంటాయి. ఈ స్థితిలో వారు కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు ఈ భరింపరాని అగ్ని మంటలను అనుభవిస్తూ ఉంటారు. వారిలో సంచితమైన ఉన్న విపాక కర్మలన్నీ అంతం చేసేటంత వరకు వారు అగ్ని మంటల నుండి తప్పించుకోజాలరు. ఇదే విధంగా లెక్కలేనన్ని ప్రాణులు అనేక అధోలోకాల్లో జన్మించి కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాల పాటు అంతులేని కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాయి. మరణంతో అంతమగు విపరిణామ సమయం ఆసన్నమైనప్పుడు అతడు నివసించే నరకలోకంలో ఒక అకుశలమైన కర్మను చేయడానికి సిద్ధమవుతాడు. విపాక కర్మఫలం అంతమైనప్పుడు అతడు విపరిణామ ఒత్తిడికి లోనై అతడు మరణించిన లోకాల కన్నా కింది లోకాలలో జన్మించి ఇంకా ఎక్కువ తీవ్రమైన బాధలు, కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తాడు. అలాంటప్పుడు అటువంటి సత్వుడు 1000 జన్మలు గతించినప్పటికీ అతడు ఉన్నత లోకాల్లో జన్మ లభించే అవకాశం ఉండదు. ఈ భవ సంసారంలో తిరిగాడు ప్రాణులు పుణ్యలోకాల్లో జన్మ కలుగు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువలో ఎక్కువ జన్మలు ఒకరినొకరు చంపుకు తినే అధోలోకాల్లోనే కలుగుతూ ఉంటాయి. అంటే ఈ అధోలోకాలు చాలా దుఃఖభరితమైనవి. అక్కడ మళ్ళీ చేసే పాపకర్మల వలన దుఃఖాన్ని అనుభవించడం వలన తిరిగి తిరిగి అక్కడే పుడుతూ ఉంటారు. ఎవరికో ఒకరికి అదృష్టవశాత్తు మానవ లోకంలో జన్మించే అవకాశం కలిగి అధోలోకంలో జన్మ తర్వాత జన్మలు తీసుకుంటున్నప్పటికీ 100 జన్మల్లో కనీసం ఒక్క జన్మలోనైనా ఆ ప్రాణికి బుద్ధుడి ధర్మం లభించిన సాధన చేయడం కష్టమైపోతుంది. ఎన్ని జన్మలు మానవ లోకంలో జన్మిస్తున్నా వారిలో అత్యధికులు మిథ్యాదృష్టులతో లేక హింసాత్మక చర్యలు జరుపుతూ పాపాత్ములుగానే అత్యధిక జన్మల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక జన్మలో ఒక సత్వుడు చేసిన మానసిక, అలాగే వాచిక, అలాగే శారీరక పాపకర్మలు లెక్కలేనని ఉంటాయి. అందువలన సామాన్య పామరులలో అసంఖ్యాకయ పాపకర్మలు సంచితమై ఎన్నో పాపకర్మలు సంచితమై ఉండటం వలన వారు మరణించిన తర్వాత వారిలో సంచితమైన ఈ పాపకర్మల సంఘటిత శక్తి చేత వారు నరకలోకాలలోనే జన్మించడానికి ఎంతో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ పాపకర్మలు చాలా తీక్షణమైనవి. అందువలన అత్యధికంగా ఉండటం వలన ఈ తీక్షణ కర్మలలో ఏదో ఒకటి మరణ సమయంలో జాగృతమై ఆ ప్రాణిని అధోలోకాల్లోకి లాక్కొని పోతుంది. ఎవరైతే నరక లోకాలలోనూ, ప్రేత లోకాలలోనూ మరియు అసుర లోకాలలోనూ జన్మించబోతున్నారో వారిలో లెక్కలేనన్ని సంచిత కర్మలు జమకూడి ఉంటాయి. అలాగే ఎవరైతే అదృష్టవశాత్తు మరణ సమయంలో కుశల పుణ్యకర్మల శక్తి వలన దేవతా లోకాల్లోని లేకపోతే బ్రహ్మలోకాల్లో జన్మించారో వారిలో కూడా లెక్కలేనన్ని సంచిత పాపకర్మలు జమకూడి ఉంటాయి. కానీ వారు పుణ్యలోకాల్లో జన్మించడం వలన ఈ పాపకర్మలు అనుశయంగా ఉండిపోతాయి. అంటే నిద్రాణంలో ఉండిపోతాయి. వాటి యొక్క ఫలాలు పుణ్యలోకాల్లో లభించకపోవడం వల్ల వారు స్వర్గలోక భోగభాగ్యాలు అనుభవిస్తున్నప్పటికీ అక్కడ ఆయుష్ తీరి మరణించిన తర్వాత వారిలో ఈ అనుశయంగా నిద్రాణంలో ఉన్న పాపకర్మల యొక్క ప్రభావం వారిపైన చూపిస్తుంది. అందువలన వారు తిరిగి మళ్ళీ అధోలోకాల్లో జన్మించక తప్పదు. మానవ లోకంలో ఒక సత్వుడు మరణించినప్పుడు లేక దేవతలో లేకపోతే బ్రహ్మలోక సత్వులు మరణించి అధోలోకాల్లో పునర్జన్మించినప్పుడు వారిలో సంచితమై ఉన్న అన్ని పాపకర్మలకు బలం చేకూరి వాటి ఫలాలను అందించడానికి
అవకాశం లభిస్తుంది. ఒక పాపకర్మ చేసినప్పుడు చేసిన పాపకర్మను కప్పిపుచ్చుకోవడానికి అనేక పాపకర్మలను చేయాల్సి వస్తుంది. దీని కారణంగా ఆ సత్వుడు అధోలోకాల్లో జన్మించాల్సి వస్తుంది. ఒకసారి అధోలోకంలో ఒక సత్వుడు జన్మించినప్పుడు అతడికి తిరిగి ఉన్నత పుణ్యలోకాలు లభించాలి అంటే ఎన్నో వందల వేల లక్షల కోట్ల జన్మల తర్వాత అది సాధ్యమవుతుందో కాదో కూడా చెప్పలేం. ఒక ప్రాణి ఏదో ఒక చిన్న పాపకర్మ కారణంగా అధోలోకంలో జన్మించినప్పుడు ఆ పాపకర్మ ఫలం పూర్తి కాగానే అక్కడి నుండి విడుదల లభిస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఒకసారి అధోలోకంలో జన్మించినప్పుడు అతడు పొందిన గత జన్మలో చేసిన అన్ని పాపకర్మలకు శక్తి లభించి జాగృతం కావడం వల్ల ఆ సత్వుడు అక్కడే జన్మ తర్వాత జన్మను తీసుకుంటూ ఆ పాపకర్మ ఫలాలను అనుభవించవలసి వస్తుంది. ఆ పాపకర్మలు అనుభవించడానికి తీసుకున్న జన్మల్లో కూడా అవిద్య, అజ్ఞానం కారణంగా మళ్ళీ అవే పాపకర్మలు అధోలోకాల్లో కూడా చేస్తూ ఉండటం వలన ఆ ప్రాణికి అధోలోకాల నుండి విముక్తి లభించడం అన్నది చాలా చాలా కష్టం. అందువలన కొన్ని కల్పాల కాలం ఆ సత్వుడు అధోలోకాల్లో జీవించాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాణులు వందల వేల లక్షల కోట్ల మంది ప్రాణులు కొన్ని వందల కల్పాల పాటు అధోలోకాల్లోనే మగ్గిపోతూ ఉంటారు. వారిని ఉన్నత లోకాల్లో జన్మ లభించడం వారికి అత్యంత దుర్లభమైన విషయం. అయితే వ్యవసాయదారుల్లో కూడా అనేక దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. వ్యవసాయదారుల్లోని నామరూప సమ్మేళనంలోని పంచస్కందాలు సంకట, సంతాప మరియు విపరిణామ రూపంలో దుఃఖాల వలన కలిగిన ఒత్తిడి అన్నది ప్రతి గంట, ప్రతిరోజు మరియు ప్రతి సంవత్సరం అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ సంకట దుఃఖం వ్యవసాయదారులు ఎలా ఉంటుందంటే, వ్యవసాయం చేసి పంటలు పండించడం అనేది వ్యవసాయదారుల ప్రతి సంవత్సరం చేయవలసి ఉంటుంది. మొదట భూమిని దున్నడానికి పడే కష్టాలు, విత్తనాలు చల్లడానికి పడే కష్టాలు, ఇంకా దాన్ని రక్షించడంలో ఉండే కష్టాలు, ఇది సంకట దుఃఖ రూపంలో ఉన్న వ్యవసాయదారులకు బాధ పెడతాయి. అలాగే సంతాప దుఃఖం, విత్తనాలు మొలకెత్తాక ఆ పంటను సంరక్షణ చేయడంలో పడే కష్టాలు, పంటను కోయడంలో పడే కష్టాలు, ధాన్యం గింజలను వేరు చేయడంలో పడే కష్టాలు, ధాన్యాన్ని నిల్వ చేయడంలో పడే కష్టాలు, ధాన్యాన్ని కాపలా కాయడంలో పడే కష్టాలు, ధాన్యాన్ని అమ్మడంలో పడే కష్టాలు, ఇంకా అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో జీవనోపాధి పొందడంలో ఉండే కష్టాలు, ఈ కష్టాల వల్ల కలిగే లోపము, ద్వేషము, అహంకారము, ఈర్ష్య, మాత్సర్యం మొదలగు అకుశల ధర్మాల వల్ల కలిగే మనోవికారాలు, ఇవన్నీ కూడా సంతాప దుఃఖ రూపంలో వ్యవసాయదారులకు అంటే వాళ్ళు ఒత్తిడిలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే విపరిణామ దుఃఖం, వ్యవసాయదారుడు ప్రతిరోజు విపరిణామ రూపంలో దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. పెట్టుబడికి కావాల్సిన డబ్బు, ఆ డబ్బు అయిపోయినప్పుడు తిరిగి దానిని సమకూర్చుకోవడంలో ఉండే కష్ట నష్టాలు, అప్పో సొప్పో చేయాల్సి రావడంలో ఉండే నష్టాలు, ప్రతిరోజు డబ్బు పెట్టుబడి పెట్టాల్సి రావడం, ఇంత చేసి పంట చేతికొచ్చే సమయంలో ఏ తుఫానో, అధిక వర్షాలు లేకపోతే వరదలో వచ్చి పంట నాశనం కావడం, ధాన్యం తడిసిపోయి పాడైపోవడం, వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, ఇలా లెక్కలేనన్ని కష్టాలు విపరిణామ రూపంలో వ్యవసాయదారులు ఒత్తిడిలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా పంట చేతికి వచ్చి అది డబ్బు రూపేణా లేకపోతే వస్తు రూపేణా తిరిగి వ్యవసాయదారుడికి పెట్టిన పెట్టుబడితో లాభాలతో సహా చేతికి రావడం అన్నది అతడి కర్మానుసారం వస్తుందో రాదో చివరి దాకా తెలియకపోవడం, తన ఆధీనంలో లేని పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం, వ్యవసాయదారులకు విపరిణామ రూపంలో కలిగే కష్టాలు ఎంత చెప్పినా వారు ఎదుర్కొనే ఒత్తిడులను వర్ణించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. పంట దిగుబడి ఎప్పుడు ఒకేలా ఉండదు, అది అనిత్యమైనది. ఎంత వస్తుందో ఎవరో ఊహించి చెప్పలేరు. పంట బాగానే కాస్తుంది, ఇంత వస్తుందని లెక్కలు వేస్తూ కూర్చున్నప్పుడు అనుకోకుండా ఆ పంటకు ఏదో పురుగు పట్టుతుంది. దానికోసం మందులు వాడి ఆ చీడను పోగొట్టవచ్చును. దానికి పెట్టుబడి కావాలి.
సరైన మందు దొరకాలి, అది పని చేయాలి, ఆ చీడ అన్నది తగ్గాలి. మళ్ళీ మొక్కలు శక్తివంతమై ఆ చీడ నుండి ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి. ఇలా ఎన్నెన్ని ఆటంకాలు వ్యవసాయదారుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన పంట దిగుబడి ఎన్నడూ ఊహించినంత ఉండదు. అనుకున్న దానికంటే ఎప్పుడూ తక్కువే ఉంటుంది. ఎప్పుడో 5-6 సంవత్సరాలకు ఒకసారి అన్ని అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు అతడు తన ఊహ ప్రకారం పంట దిగుబడి ఉంటుందే తప్ప మిగతా సమయంలో అతడి లెక్కలు తప్పుతూనే ఉంటాయి. పంట చేతికి రాకపోతే సంవత్సరం అంతా పడిన కష్టం అంతా కూడా వృధా కావడమే కాకుండా పెట్టిన పెట్టుబడి చేతికి రావడం వలన పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోవడం వలన ఆ ఏడాది అంతా కటిక దరిద్రం వ్యవసాయదారుని అలాగే కుటుంబ సభ్యులు వాళ్ళంతా అనుభవించవలసి వస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వ్యవసాయం చేయాలంటే అలాంటి పరిస్థితుల్లోనే పెట్టుబడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రకంగా వ్యవసాయదారుడు ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం కష్టపడుతూనే ఉంటాడు. ఇలా అతడు ముసలివాడై చచ్చేటంత వరకు అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతడు విపరిణామ రూపంలో పడే దుఃఖాన్ని వర్ణించాలి అంటే చెప్పలేం మనం. అంతులేని కష్టాలతో కూడి ఉండేది వ్యవసాయదారుని జీవితం. వ్యవసాయంలో పెట్టుబడి అంతా లాభాలతో చేతికి రావడం అనేది చాలా అరుదుగానే జరుగుతుంది. మిగతా కాలం అంతా చాలని జీవితమే అతడు గడపాల్సి ఉంటుంది. ఇంకా వ్యవసాయదారునికి ధర్మం గురించి వినే తీరిక ఎక్కడ ఉంటుంది? దాన్ని పాటించగలిగే మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? అతడు జీవితం అంతా జీవిత అవసరాలను తీర్చుకోవడానికే తన సమయాన్ని అంతా కూడా వెచ్చించాల్సి వస్తుంది. ఇలాంటి కష్టాలతో వ్యవసాయదారుని జీవితం నిండి ఉంటుంది. ఎల్లవేళలా అసంతృప్తితో బతకాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కష్టాలను తప్పించుకునే మార్గమే వారికి ఉండదు. అతడు ఈ కష్టాలను ఎదుర్కొనక తప్పదు. దీని కారణంగా కలిగే రాగద్వేషాలతో కూడిన మనోవికారాల వలన అతడి భవిష్యత్తు జీవితం అన్నది మరియు మరణించిన తర్వాత రాబోయే పునర్జన్మ అన్నీ దీనితోనే ముడిపడి ఉన్నాయి. అజ్ఞానులైన ప్రజలకు వారు పొందే కష్టాలు, అసంతృప్తులకు సరైన కారణం తెలియకపోవడం వల్ల వాళ్ళు తీవ్రంగా దుఃఖపడుతూ ఉంటారు. ప్రజలు వారికి ఉన్న ఐశ్వర్య సంపదలను తన ఇష్టానుసారం ఖర్చు పెడుతూ ఇంద్రియ సౌఖ్యాలను అనుభవిస్తూ సుఖపడుతూ ఉన్నప్పుడు తాను పెట్టిన డబ్బు ఖర్చుకు అతడు ఎంత మాత్రం దుఃఖపడడు. పైగా తాను పొందిన సుఖ సంతోషాలపై ఎంతో సంతృప్తిని హాయిని అనుభవిస్తాడు. అతడు పెట్టిన ఖర్చుకి తగిన సుఖ సంతోషాలు లభించినప్పుడు అతడు ఆనందంగా జీవితం గడుపుతాడు. అయిష్టమైన విషయాల వల్ల కలిగిన కష్ట నష్టాలకి మనిషి బాధపడుతూ ఉంటాడు, దుఃఖిస్తాడు, తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఉంటాడు, తీవ్ర అసంతృప్తులతో జీవిస్తాడు. అంటే అలా అసంతృప్తిగా దుఃఖంతో జీవిస్తున్నప్పుడే వారు మనుషులైనా లేకుంటే దేవతలైనా బ్రహ్మలైనా ఎవరికైనా సరే వారి జీవితం అన్నది భారం అనిపిస్తుంది. సుఖంగా ఉన్నప్పుడు జీవితం భారమని ఎవ్వరికి తోచదు. ఎప్పుడైతే ఈ గ్రహింపు కలుగుతుందో వారిలో జ్ఞానం అన్నది ఉదయిస్తుంది. ఏ జన్మలో ఉన్నప్పటికీ ఈ భవ సంసారంలో ఉన్నంత కాలం ఈ కష్టాలు తన వెన్నంటే ఉంటాయి అని, వాటి నుంచి విడుదల పొందాలి అంటే ఈ జనన మరణాలు లేని ముక్తి ఒక్కటే, అంటే అర్హంత స్థితి ఒక్కటే మార్గం అని, దానిని ఎంత కష్టమైనా సరే సాధన చేసి సాధించాలి అని తెలిసి వస్తుంది. గడిచిన కాలం గడిచిపోయింది. అదంతా నదిలోకి విసిరేసిన ఇసుక లాంటిది. మళ్ళీ దాన్ని తిరిగి ఎప్పటికీ పొందలేము. కనీసం ఇక ముందు జరిగే దాని గురించి ఆలోచించి ముక్తి మార్గాన్ని ఆకలింపు చేసుకొని సాధన చేయడం వలన ఎప్పటికో అప్పటికి మన కర్మానుసారం అన్నది ముక్తి లభిస్తుంది. అందుచేత ఏ లోకంలో పుట్టినా ఈ పంచస్కంధాలు ఉన్నంత వరకు దుఃఖమే. భగవానుడు చెప్తాడు, ఈ పంచస్కంధాలు దుఃఖమే. అంటే
మిగతా సుఖమేమీ దీంట్లో ఉండదు. ఇంద్రియ సుఖాలు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఎక్కువ శాతం ఇవన్నీ కూడా దుఃఖానికే కారణమవుతూ ఉంటాయి. అందుచేత ఈ లోకంలో పుట్టాలి, ఆ లోకంలో పుట్టాలి అని కోరికలు పెంచుకుంటూ ఉండకుండా, ఇప్పుడు మానవ జన్మ లభించింది కదా, శీలాన్ని ఆచరిస్తూ, దానాది పుణ్యకార్యాలు చేసుకుంటూ, ధ్యాన సాధన చేసుకుంటూ, తన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇది గొప్ప సమయం అని చెప్పవచ్చు మానవ జన్మ లభించడం అన్నది. సో అందుచేత ఉన్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటే మనకి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి.